హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సాటర్డే రోజు వీడియో అండి ఇది. నేనైతే 20 రూపాయల ఆకుకూర అయితే తీసుకున్నాను. ఈ ఆకుకూర పేరేమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరను అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెము రాళ్ళ ఉప్పు వేసుకొని శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. 5 minutes నానబెట్టాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కూర గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఆయిల్ ఎక్కువనే పోసుకున్నాను. ఆకుకూరలో ఆయిల్ ఎక్కువ పోసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆకుకూరకు సరిపోయేన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయ, జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి అవి ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు మనము ఆకుకూరను అయితే శుభ్రంగా కడుక్కున్నాం కదా, 1కి 2 సార్లు అయినా 3 సార్లు అయినా శుభ్రంగా కడుక్కొని ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అంతా బయటికి పోతాయి ఫ్రెండ్స్. తర్వాత ఆకుకూరను అయితే కూర గిన్నెలో వేసేసుకోవాలి. పైనుంచి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, ఆకుకూర అయితే మొత్తము కిందికి వెళ్ళిపోయింది. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెము పెసరపప్పు కూడా వేసుకోవాలి. పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా నానిన పెసరపప్పును అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత కూడా పెట్టుకోవాలి. రుచికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అవి మొత్తము ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఆకుకూర పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆకుకూర పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకుకూర పేరేమిటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్, షేర్, కామెంట్.